అండి, మేమైతే ఈరోజు కొండదోపుల పార్క్కి వెళ్తున్నాం. ఎప్పుడు మా బుడ్డోని ఇంటికన్నా ఉంచుతాను అనేసి తీసుకెళ్తాను. కొంచెం ఫ్రీగా ఉంటుంది, రిలీఫ్ అవుతాడు కదా అని వాళ్ళు వెళ్తానంటే స్టార్ట్ అయినాం. మేమైతే మా బుడ్డోడైతే నడుతూనే ఉన్నాడు. అరే నడవడు ఎక్కువ, మేము ఎత్తుకొనే తిరుగుతాం ఎందుకంటే బండ్లు వస్తాయి కదా అందుకనేసి. అరే రా వీడియో తీస్తా అంటే ఆగాగే చూసుకుంటూ వస్తాడు. మాకు దగ్గరనే ఉంటుంది కొండదోపుల పార్క్, అందుకనేసి మేము నడుచుకుంటూ వెళ్తాను. మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాం. అదే పార్క్ కానీ మళ్ళీ మార్కెట్కి అనుకుంటే మాకైతే పార్క్ పోవాలని మార్కెట్ నుండే పోవాలి, అందుకనే మార్కెట్కి వచ్చిన. పార్క్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే అన్నమాట ఎంట్రెన్స్. తమిళ అయితే మనకు రాదు, ఏదో బోర్డు ఉన్నది అని చూపెట్టినా, వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, రాని వాళ్ళు చూసుకోవచ్చు. ఇదే పార్క్ స్టార్ట్. ఒక 2 సార్లు వచ్చినా కానీ నైట్ టైంలో వచ్చినాం, అప్పుడు సరిగా కనబడకుండే అందుకనే వీడియో తీయలే. వీళ్ళు తిరిగేటోళ్ళని మా బుడ్డోడు ఎక్కుతానంగానే ఆపిచ్చిరు వాళ్ళ అమ్మోళ్ళు, కానీ ఎక్కమంటే ఎక్కలే, నవ్వుతారు. అందుకనే ఉయ్యాలలు ఖాళీగా లేవు. మా బుడ్డోనికి ఉయ్యాల ఒకటే ఊగుతాడు, ఇంకా ఎక్కువ. పోదామని అయితే రెడీగా ఉన్నాడు, ఇక నా కోసం వెయిట్ చేస్తాడు. పోతేనే ఉంటాను గట్టవాడి. ప్లేస్ మాత్రం ఎక్కువనే ఉంటుంది, మంచిగా ఆడుకోవచ్చు. వాళ్ళు ఆడుకుంటేనే మా బుడ్డోడు చూడుర్రి ఏందో మరి, మనీలోకి పోతే మంచిగా ఆడుకుంటాడు. చిన్నపిల్లగాళ్ళు లేకుండా ఆడుకుంటానికి పక్కన ఎవరైనా ఉంటే మంచిగా ఆడుకుంటాడు. ఇంటి దాకా ఎవరు లేరు కాబట్టి సైలెంట్గా ఉంటాడు. వాకింగ్ మాత్రం మంచిగా ఉంటుంది, పెద్దవాళ్ళకి వాకింగ్కి, ఎక్సర్సైజ్కి, చిన్నపిల్లలు ఆడుకోనికి మస్తు యూజ్ అయింది ప్లేస్. ఏముంది, పెద్ద ఏజ్ వాళ్ళైనా లేకపోతే టీనేజ్ వాళ్ళైనా మాట్లాడుకోనికి మస్తు ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఏదో ఒక పెద్దల గ్యాంగ్ వస్తూనే ఉంటుంది, ముచ్చట్లు పెడుతూనే ఉంటారు. రప్ప రప్ప ఉరుకుతూనే ఉంటాడు ఇక మా బుడ్డోడు అయితే. ఫొటోస్ దిగనికి కూడా మంచిగానే ఉంది ప్లేస్, ఇదైతే యూజ్ అవుతుంది. మా బుడ్డానికి అప్పుడే హాస్టల్కి వచ్చింది, ఇక కాళ్ళు గుంజుతున్నట్టున్నాయి, కొంచెం రెస్ట్ అడిగిండు. మేము ఒక 2 సార్లు వచ్చినప్పుడు మాత్రం ఇలా షటిల్ ఆడే, ఇప్పుడు కబడ్డీ ఆడుకుంటారు. మళ్ళీ రిటర్న్ పోవాలంటాను చూడు మా బుడ్డోడు. ఇక్కడ నుండి ఎక్సర్సైజ్ జిమ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట.
అసలు నేను స్టార్టింగ్ చూసినప్పుడు ఏం చేస్తారు అన్న గిట్టున్నా తిరుగుతలేవు ఆడతలేవు అనుకున్నా. ఏమో వీళ్ళందరూ చేస్తానే చూస్తాను నేనైతే. మా బుడ్డోడు ఏం చేయాలనో తెలుతలేదు ఆయనకు. అక్కడ ఉయ్యాలేమో ఖాళీగా లేదు. అటు పోదాం అని తిరిగినకెళ్ళే తిరుగుదాం అంటాండి ఇక. ఇంకో ఈ బ్లాక్ టీ షర్ట్ అబ్బాయిని అబ్జర్వ్ చేయరు ఒకసారి. ఇంకో పుయ్యాల కాడగలేదు మా బుడ్డ అడుగుదాడంటే. కానీ మంచిగా ఉంది ఆడుకుంటానికైతే. ఇది ఇంకా నైట్ ఎక్కువ మంది వస్తారు. ఇంకా నైట్ కాలేదు కదా, అందుకని కొంచెం తక్కువ మంది ఉన్నారు. గేమ్స్ ఆడుకోనికైతే తిరిగి ఉన్నాయి మంచిగా ఇక్కడ. కొంచెంసేపు అయితే మా బుడ్డోడు ఎక్కడ తప్పిపోయిండు. ఒక అన్న తీసుకొచ్చి ఇచ్చిండు. ఉరికి 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 అట్లా తప్పిపోయిండు. అదైతే అసలు ఊగానే రాదు నాకు. అందరాని చేస్తాను, నేను చేద్దానికి దీంతో కొంచెంసేపు ఆడిండు మంచిగానే. బట్ వచ్చినందుకు ఏదో ఒకటైతే ఆడుకుంటాను మంచిగానే. అంగా ఆ బ్లాక్ కలర్ టీషర్ట్ అబ్బాయి ఆ చిన్నపిల్లగాడు వీడియో తీసేది గమనించి మరీ ఎక్కువ ఆడతాను చూడుర్రి. ఒకసారి బాగా అబ్జర్వ్ తెలుస్తుంది. ఇంకా చిన్న పిల్లల నుండి ముసలోళ్ళ వరకు మంచిగా యూజ్ అవుతుంది ఇది మాత్రం. పార్కు ముచ్చట్లు పెట్టుకుంటానికి, వాకింగ్ చేస్తానికి, ఎక్సర్సైజ్కి, ఆడుకుంటానికి, టైం పాస్కు దంటగాళ్ళతో మాట్లాడుకుంటానికి, ఇంకా లవర్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. అంటే చుట్టుపక్కల తెలియని వాళ్ళు ఉన్నంత వరకు. ఇంకా ఈ బ్లాక్ కలర్ను ఆరెంజ్ కలర్ టీషర్ట్స్ అబ్బాయిలు చూడుర్రి. అగ వీడియో ఫోన్ పెట్టినప్పుడల్లా ఇది చేస్తారు కావాలని. పాతోళ్ళు పోతూనే ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు జిమ్ చేస్తాను అంటే ఎక్సర్సైజ్కి. ఇప్పుడు నేను బ్లాక్ను ఆరెంజ్ కలర్ టీషర్ట్లు అన్నా కదా, ఆ అబ్బాయిలే ఉయ్యాలుగుతుంటే ఒకసారి వీడియో తీయమంటే తీసిరు. అసలు అప్పటి వరకు వీడియో తీస్తానికి ఎవరు లేరు, ఉట్టి అందుకనే ఫోన్ పట్టుకొని తిరిగినాక అంతే. ఏమో అంటారుగా, ఊళ్ళకు ఉన్న ముసలమ్మతోటి కూడా అవసరం ఏం పడ్డట్టు నాకు వాళ్ళతో అవసరమే పడ్డది.
ఎట్లయినా తీస్తారు కానీ అయితే ఇక తీపించుకోలేం కదా. ఇక మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు అనేదాకా ఎందుకు అనుకున్నాడని నేనే తీసుకున్న ఫోను. మా బుడ్డోడు అయితే జారుడు బండి ఎక్కుతానికైతే మస్తు ఇదైండు. అన్నలకు చెయ్యి పట్టుకుంటారు, నువ్వు జారదు అంటే అట్ట ఇయ్యట్లేడు. ఆయన ఎక్కాలి, ఆయన జారాలి, ఆయన తంటారు, ఆయన పడ్డాడు. ఇంకా వీళ్ళని చూడరు. ఇక ఇప్పుడు నేను టీషర్ట్లు అన్నా కదా, నాకైతే వాళ్ళని చూసినప్పుడల్లా నవ్వు వస్తుంది. వాళ్ళకు వీడియోలు అంటే అంత ఇష్టం అనుకుంటా. మా బుడ్డోడు కూడా ఫోన్ ముందు పెట్టంగానే ఇక అట్టే చూసుకుంటాడు ఇక ఎప్పుడన్నా. ఇదే మా బుడ్డోడు పోగానే ఎక్కుతానే ఆపంగా ఎక్కకుండా వద్దన్నాడు. చూసిరా నైట్ అయ్యే కొద్దీ కొంచెం జ్వరం పెరుగుతూనే ఉన్నారు ఈడ. అదే అయిపోయింది, దీని దగ్గరికి వచ్చిండు. వాళ్ళు జారుతుంటే దగ్గర నుంచి చూడాలని సంబరం, మళ్ళీ ఎక్కడ తాకుతారని భయం మా బుడ్డానికి అయితే. ఇంటికి పోదాం అనుకునేసరికి మళ్ళీ వెనకకి పోతాడు. ఏముందా దగ్గరికి పోయి చూస్తే అక్కడ ఒక కాకి ఉన్నది చూడుర్రి, కనబడుతుందా? భూమ్ భూమ్ అని పెడతాను దాన్ని. ఒక దండగాడు దొరికినట్టే మా బుడ్డోనికి అయితే. అది పోతాంది, ఈయన దాని వెనుక పోతాడు. ఒకేసారి రప్పున ఉరికొచ్చింది, ఈయన ఉరికొచ్చిండు. మంచిగా ఆడుకున్నాడు దాంతో. వద్దొద్దంట అని అట్లా ఉరుకుతాడు. అంగో దానికి కాలుకి ఏమైనట్టుంది, చిన్నగా పోతుంది. ఇక్కడి వరకు వచ్చినాక ఎట్లాగో పక్కన వాళ్ళు ఉయ్యాలకి నూగుతారు కదా, వాళ్ళని తీద్దాం అన్నట్టు అటు తిప్పిన. అది తిప్పేసరికి అది మా బుడ్డోని ఏమో అన్నట్టుంది. ఇగో మా బుడ్డోడు అక్కడ ఎల్లో కలర్ టీషర్ట్ అట్ట పడుకుతాడు. నేనైతే ఇంటికి వస్తాను. కొండదొప్పుల మార్కెట్ వరకు అయితే వచ్చినాం. ఇదే కొండదొప్పుల మార్కెట్. ఒక వీడియోలో పెట్టిన షార్ట్ వీడియోలల్లో కొండదొప్పుల మార్కెట్ది. కాకపోతే అప్పుడు ఎండ టైం అయ్యి షాపులు తీయలేరు. ఇప్పుడు నైట్ కదా అన్ని షాపులు తీసిరు, చూడవచ్చు మీరు. నాకైతే ఈ షాప్లో కొంచెం పని ఉండి లోపలికి వచ్చినాం. రాగానే మా బుడ్డోనికి అయితే ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది. కొంచెంసేపు ఆడుకున్నారు మంచిగానే. ఇవే టాప్స్, ఈ 2 టాప్స్ మీదకి యాంకిల్ కావాలనేసి వచ్చినాం. మా బుడ్డోడేమో ఇక చేసేదేం లేక మంచిగా ఆడుకుంటాడు. ఇంతకుముందు అమ్మాయి అన్నామే వెళ్ళిపోయింది ఇంటికి, అందుకని ఒకడు ఆడుకుంటాడు. ఇవే యాంకిల్. ఈ యాంకిల్ తీసుకున్నాక చేంజ్ చూడుర్రి ఎట్లా ఇచ్చిరో, ప్యాక్ చేసి ఇచ్చిరు. చూడగానే మస్తు నవ్వు వచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమంది మీలాంటి వాళ్ళు చూడడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, బాయ్ బాయ్.